నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. రాయలసీమ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది కత్తులు, కొడవళ్ళు, రక్తపాతాలే. కానీ రాయలసీమ అంటే ఇది ఒకటే కాదు. రాయలేలిన సీమ, రత్నాల సీమ ఆ రాయలసీమ. శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం ఆ రాయలసీమ. రత్నాలు రాసులుగా పోసి అమ్మిన ప్రాంతం అది. ఎన్నో అద్భుత కట్టడాలకు నిలయం అది. పాలేగాలు ఏడుతుల సమయంలో నిర్మించిన అపురూపమైన కట్టడాలు ఎన్నో దశాబ్దాలుగా ఆ ప్రాంతాల ఒడిలో భద్రంగా ఇమిడిపోయాయి. ఈ నిర్మాణాలు పౌరుషానికి ప్రతీకగా సీమ వైభవాన్ని, సీమ ప్రజల రాజసం ముట్టిపడేలా చాటుతున్నాయి. ఎన్నో కట్టడాలకు రాయలసీమ నిలువెత్తు నిదర్శనం. అలాంటి ఓ కట్టడమే కర్నూలు కొండారెడ్డి బురుజు. తెల్లదొరల తుపాకుల్ని ఎదిరించిన వీరుడి పరాక్రమానికి చారిత్రక సాక్ష్యం ఈ బురుజు. స్వాతంత్ర పోరాటాల జ్ఞాపకాల భాండాగారం ఆ నిర్మాణం. సుమారు 500 ఏళ్ల కిందట నిర్మించిన ఈ బురుజుకు కొండారెడ్డి పేరు ఎలా వచ్చింది? స్వాతంత్ర సంగ్రామంలో దాని పాత్ర ఏంటి? ఎన్నో చరిత్ర పుటలను తనలో దాచుకునే కట్టడం గురించి ఈరోజు తెలుసుకుందాం. కొండారెడ్డి బురుజు కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు 4 వైపులా ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. కానీ మిగతా 3 బురుజులు శిథిలమైపోయినా నేటికి చెక్కు చెదరకుండా ఉన్నది కొండారెడ్డి బురుజు మాత్రమే. విదేశీయుల ఆధిపత్యాన్ని ఎదిరించిన ఓ సాహసవీరుడి జ్ఞాపకాలు తనలో దాచుకుంది. ఇది ఒక చారిత్రక నిర్మాణమే కాదు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా పాలన సాగింది. 1529 నుంచి 49 మధ్య కొండారెడ్డి బురుజు నిర్మాణం జరిగింది. జగన్నాథ గట్టులోని రాళ్లతో ఇది నిర్మించారు. ఇసుక, బెల్లం, సున్నం కలిపిన మిశ్రమంతో అతికించినట్టు ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. శ్రీకృష్ణ దేవరాయలు సోదరుడైన అచ్యుత దేవరాయలు విజయనగర రాజుగా ఉన్న సమయంలో ఈ బురుజు నిర్మించినట్లు, అందుకే దీన్ని అచ్యుత దేవరాయ బురుజు అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. గోడలపై సింహం, ఏనుగు, గుర్రం బొమ్మలుంటాయి. కందనవోలు కోట మొత్తం 3 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 6 అడుగుల ఎత్తుతో శత్రువులను అడ్డుకునేలా నిర్మించడం ఈ బురుజు ప్రత్యేకత. బురుజు పైకి ఎక్కితే దూరంగా వస్తున్న శత్రువులను పసిగట్టేందుకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తుంగభద్ర, హంద్రీనీవా నుంచి కాపాడేలా ఈ నిర్మాణం జరిగింది. కోట చుట్టూ లోతైన ఓ కందకం ఉండేదట. బురుజు మొత్తం 4 భాగాలుగా ఉంది. కింది భాగంలో తూర్పు వైపు కాపులదారు గది, ఆగ్నేయం వైపు మొదటి అంతస్తుకు మెట్లు, మధ్య భాగంలో 4 స్తంభాలుంటాయి. పై భాగంలో సైనికుల కోసం, ఖైదీలను బంధించడం కోసం గదులున్నాయి. ఇక్కడి నుంచి అలంపూర్ వరకు ఒక సొరంగ మార్గం కూడా ఉంది. బ్రిటిషర్ల జెండా ఎగరేసేందుకు పెద్ద స్తూపం నిర్మించారని చరిత్ర ఉంది. 1602 నుంచి 1618 మధ్య కందవూరులో బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా ప్రతినిధి అబ్దుల్ వహాబ్ పాలిస్తుండేవాడు. ఆయన అధికారాన్ని నందికొట్కూరు పాలేగాడైన కొండారెడ్డి ధిక్కరించారు. దీంతో వారి మధ్య జరిగిన యుద్ధంలో కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించారు. కొన్నాళ్లకి ఆయన మరణించారని కొందరు అంటే, సొరంగ మార్గం నుంచి తప్పించుకుని కనుమరుగయ్యారని మరికొందరి వాదన. దీంతో ఆ బురుజుకు ఆయన పేరు పెట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. భూమి పన్నులకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కొండారెడ్డి తెల్లదొరలతో పోరాడిన ఆనవాళ్లు ఈ బురుజులో ఉన్నాయని, ఆయన పరాక్రమానికి చారిత్రక సాక్ష్యం అంటారు. అయితే కొండారెడ్డి బురుజు చరిత్ర గురించి ఎటువంటి శాసనాలు లభ్యమవ్వలేదు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.